పసుపేసి ఉప్పేసి నిమ్మకాయ పెట్టాలి. నిమ్మకాయ ఆడవాళ్ళకి ఓపికలు ఎక్కువ, మగవాళ్ళకి ఓపికలు తక్కువ అని డిస్కస్ చేసుకుంటున్నాం. స్టవ్ని వెలిగించుకోండి. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా ఎమ్మీగా ఉండే 2 రెసిపీస్ చూపించబోతున్నాను. కంది పచ్చడి ఇంకా చామగడ్డ కూర. ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇది అన్నంలోకి బాగుంటాయి, చపాతీలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం, అందరు ఫేవరెట్, చాలా ఫేవరెట్ అనమాట. సో మీకందరికీ కూడా నేను ఒక షార్ట్లో చూపించాను చామగడ్డ కూర. ఇప్పుడు డీటెయిల్డ్గా చూపిస్తాను అనమాట. కంది పచ్చడి కూడా చాలా మంది కంది పచ్చడి రెసిపీ అడుగుతున్నారు కాబట్టి సో ఈరోజు చూపించలేదు. మా ఇంట్లో కూడా చేయక చాలా రోజులు అయిపోయిందని మేము కూడా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కంది పచ్చడి. సో కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు చాలా ఈజీగా క్విక్గా అయిపోయే పచ్చడి అనమాట ఇది. 2 కూర కూడా అంతే చాలా ఈజీ. అయితే ఫస్ట్ నేను ఏం చేసిన అంటే 1 కప్పు దాకా కందిపప్పును కడిగి ఇట్లా వేసి పెట్టుకున్నాను అనమాట. చింతపండును కందిపప్పుని. మనము కందిపప్పు ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు కడుగుతాం కదా, డైరెక్ట్ కందిపప్పు వేస్తే కొంచెం ఏమో దుమ్ము ఉంటుంది, ఏంటి చెప్పలేము అన్నట్టుగా. సో ఇదనమాట కందిపప్పు. ఇది ఒకటే, ఈ కప్పుతో ఒకటే వేసిన అనమాట. వేస్తే చూడండి డబల్ అయినట్టుంది ఇది కొంచెం. చూడండి ఇంత కందిపప్పు నేను వేసిన, కడిగి ఒక 10 నిమిషాలు అయింది అనమాట. నీళ్ళన్నీ వంపేసేసరికి కొంచెం ఉబ్బి ఇంత అయిందనమాట. 1.5 కప్ అయింది. సో అందుకని ఎక్కువ అవుతుంది కదా ఒక రోజుకి. 2 డేస్ కన్నప్పుడు మీరు ఎక్కువ చేసుకోవచ్చు. మనకి ఈ కప్పు క్వాంటిటీ అయితే మనకి ఒక రోజుకి సరిపోతుంది అనమాట. మా ఇంట్లో ఏంటంటే ఫ్రెష్గానే ఎక్కువగా తింటారు కాబట్టి ఒకటే రోజుకి నేను చేసుకుంటాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిరపకాయలు, ఒక 10 ఎండుమిరపకాయలు ఇట్లా మంచిగా కట్ చేసి, కొంచెం గింజలు ఏమన్నా ఉంటే అది రాలిపేసిన, మంట ఉడుతుంది ఇక పంట కిందికి వచ్చేస్తే బాగుండదని చెప్పేసి కొంచెం గింజలు అయితే రాలిపేస్తాను నేను. సో ఇట్లా తొడిమేలు తీసి పెట్టుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి, చింతపండు ఒక ఎంత నిమ్మకాయ సైజు అనుకోండి, అంతే కడిగారం పెట్టేసుకోవాలి ఇది కూడా. తర్వాత 1 చెంచా జీలకర్ర, ఒక 2 చెంచాలు ధనియాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్, ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుందాం. ఫస్ట్ రెడీగా పెట్టేసుకుంటే మనకి ఏ టెన్షన్ లేకుండా పటాపటా చేసేయచ్చు. అది నా పాలసీ అనమాట. ఇప్పుడు కందిపప్పు వేయించాలి. కొంచెం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అంటుకుంటుంది కదా కందిపప్పు. కలుపుతూ ఉండాలి. ఆ అరోమా కూడా తెలిసిపోతుంది మనకి, స్మెల్ వస్తుంది కొంచెం వేయిన తర్వాత, ఒక కమ్మటి స్మెల్. ఎంత పెద్ద గంటనే నేను ఇక్కడ పట్టుకుంటా. మా అర్చన అంటది, అందుకే మీకు ఊరికి చేయి కాల్చుకుంటారు, చిన్న గంటే తీసుకుంటారు అంటారు. చిన్న గంట అయితే ఇంత పెద్ద గంట తీసుకున్నా అయినా కిందికి అలవాటు ఏంటో అట్లా. ఏందో మీకు కూడా అట్లానే ఉంటుందా? అంటే ఇట్లా ఈ చెక్కవైతే మనకి వీడియోలో మెయిన్గా సౌండ్ రావు, ఇంక ఈ స్ప్రింగ్స్ కూడా అవునవును. అందుకని అర్చనకి ఏంటంటే స్టీల్ గంటతో ఇట్లా ఇట్లా అంటే గూస్ బంప్స్ వస్తాయంట ఇట్లా. అమ్మో అదేంటి ఆ సౌండ్ అసలు పడదు నాకు. అసలు అత్తయ్య చక్కగడ్డ తీసుకోండి అంటది ఎంబడే. ఇక్కడ పెట్టేసుకున్నా, సరే సరే పాపం ఎందుకులే. ఆ లెక్కే కూడా అంతే, పాపం నా కోసం నేను ఉన్నా అనుకో, సర్లే అక్క మళ్ళీ నీకు సౌండ్ పడదు కదా అని చెప్పి చెక్కగంట తీసుకున్నా. మంచిదే చెక్క గంటలు యూజ్ చేయటం. కొంచెం కొంచెం రెడ్ అవుతున్నట్టు, బ్రౌన్ అవుతుంది కాబట్టి ఇట్లా ఎంత మంచి స్మెల్ చూడు. ఎర్రగా అయిపోయినాయి, మరీ నల్లగా అయితే కూడా బాగుండదు. కొంచెం బ్రౌన్ అయిపోవాలి, ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చెంబులో నీళ్ళు ఇవ్వనాను నాకు. ఇది ఏం చేయాలంటే ఒక బౌల్లోకి తీసేసుకొని వేయించినాం కదా, మళ్ళీ బాండ్లీ స్టవ్ ఆర్పకుండానే దాని మీద పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ పప్పులో నీళ్లు పోసేసుకోవాలి.
ఈ వేయించిన పప్పులో నీళ్లు పోసుకోవాలి కొన్ని, అవి మునిగే వరకు. ఇప్పుడు పప్పు పీల్చేసుకుంటుంది అనమాట. సో చాలామంది అది వేయించేసి పొడి చేసేసి, ఇవన్నీ కూడా వేయించి పొడి చేసేసి నీళ్ళు కలుపుతారు. కానీ నా పద్ధతి ఏంటంటే పప్పు మంచిగా ఫస్ట్ కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా వేయించుకొని దీంట్లో నీళ్లు పోసేసుకోవాలి. ఇది నా పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి మనము జస్ట్ ఒక చుక్క, ఏమంటే ఈజీగా ఈక్వల్గా వేగుతాయని చెప్పి ఆయిల్ వేయటం. అసలు మా అమ్మ అయితే అసలు ఆయిల్ వేయకుండానే వేయించేస్తుంది, తర్వాత పోపు చేస్తుంది. ఇప్పుడు ధనియాలు ఒక 2 చెంచాల దాకా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, వేయించాలి. దీంట్లో నేను మెంతులు అట్లా వేయను. తెలిసి ఇది ఒక్కటే పచ్చళ్ళలో మీరు వేయరు. అన్ని ఆకుకూర పచ్చళ్ళలో వేస్తా, ఖచ్చితంగా వేస్తా మెంతి జీలకర్ర పొడి లైట్గా ఇది చెప్తలేను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఇవి దూరగా వేగినాక ఇక ఇది చింతపండు కూడా వేసేయాలి దాంట్లో. జస్ట్ వెచ్చగా అయితే సరిపోతుంది చింతపండు. ఇట్లా బ్రౌన్ కలర్ అయినాయి కదా, దీన్ని ఇదే కందిపప్పు దాంట్లోనే వేసేయాలి. రెగ్యులర్ పచ్చళ్ళలాగా మాత్రం కాదు కదా, కొంచెం డిఫరెంట్. అవునా? నువ్వే చూస్తున్నావు కాబట్టి నీకు తెలుస్తుంది కదా. సో మిరపకాయలు ఘాటు వస్తాయి కాబట్టి చిమ్ని వేసిన కొంచెం గట్టిగా మాట్లాడతా. ఒక చుక్క నూనె వేసేసి ఎండుమిరపకాయలు కూడా గోలిచ్చేసి, మరీ నల్లగా అవ్వకూడదు, ఇట్లా వేగినట్టు తెలియాలి మనకి, అట్లా వేగిస్తే సరిపోతుంది. అవి కూడా ఇందులోకే వేసేయాలి. అన్ని మిరపకాయలు గింజలు తీసేసినా కొన్ని ఉన్నాయి చూడండి, ఇంకా పర్లేదు కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఎల్లిపాయలు దీంట్లో వేసేస్తే ఈ వేడికి ఈ ఎల్లిపాయలు సరిపోతుంది. ఇప్పుడు చిమ్ని ఆఫ్ చేసేస్తా. ఇదే చప్పుడు ఎక్కువవుతుంది మనకి. సో ఇది కొంచెం నీళ్ళు తగ్గిపోతే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మొత్తానికి అవి మునిగేంత వరకు కొంచెం, అంతే. మరీ ఎక్కువ వస్తే కూడా లూజ్ అయిపోతుంది పచ్చడి. లూజ్ అయితే అస్సలు బాగుండదు. ఇది కొంచెం కచ్చపచ్చ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మరీ ఎక్కువ పోసేసుకోవాలి ముందే. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. మూత అనుకున్నాను. సో ఇదండి ప్రాసెస్. మిక్సీ పట్టేసుకొని పోపు చేయాలి. పోపులో మంచిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ అవన్నీ వేసేసి కరివేపాకు ఇది కూడా వేసేసి పోపు చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఈజీ క్విక్ మెథడ్ అనమాట ఇది కంది పచ్చడి. అన్నం మొత్తం కూడా ఈ పచ్చడి ఒక్కదాంతో వేసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. అదైతే కరెక్ట్. సో ఇప్పుడు 5 నిమిషాలు అది నానుతుంది కదా నాన్న. ఆ లోపల 5 నిమిషాలు ఈ వేడి దీని మీదనే ఉంచాలి. ఇది ఎల్లిపాయ పచ్చి వాసన వస్తుందని వేయించడం అంతే. ఓకే, ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ టేస్ట్ పోతుంది, ఫ్లేవర్ కూడా పోతుంది. కానీ ఈ ఎల్లిపాయలు లేకుండా కంది పచ్చడి మా నాన్నమ్మ వాళ్ళు అట్లాగే చేసుకునేవాళ్ళు అనమాట. సో నేనేంటంటే ఎల్లిపాయలు వేస్తా, ఎందుకంటే ఆ పచ్చడికి ఇంకా కొంచెం టేస్ట్ యాడ్ చేస్తాను అనమాట. ఇది కంది పచ్చడి కందిపప్పుతో అరోమా కన్నా ఎల్లిపాయలు వేస్తే ఆ కంది పచ్చడి టేస్ట్ సూపర్. అది. సో అది పక్కన పెట్టి మనం నెక్స్ట్ రెసిపీయా నెక్స్ట్ ఇది పట్టేసి ఇంకా చామగడ్డ విజిలే రాలేదు. కొంచెం విజిల్ వచ్చిన తర్వాత అది ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చామగడ్డ కూర రెసిపీ ఎట్లా చేయాలో ఇప్పుడు చూపిస్తా. ఒక 10-15 మినిట్స్ నానితే సరిపోతుంది అత్తయ్య. అంతే, 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఆల్మోస్ట్ మొత్తం నీళ్ళని పీల్చుకుని ఇంకో కొంచెం నీళ్ళు ఏమైనా ఉన్నా దీంట్లోకే వేసేసేయాలి. తక్కువలకు కూడా కొంచెం వేసుకోవచ్చు. మరీ లూజ్ కాకుండా గట్టిగా కాకుండా వేస్తాం. తగినంత ఉప్పు, రాళ్ళ ఉప్పు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా కాబట్టి కొంచెం తక్కువ వేస్తేనే బాగా. మరీ గంధం అయితే బాగుండదు. ఇది ఇట్లా 2 చెంచాల నూనె పెట్టేసి కాగిన తర్వాత
పోపు యాజ్ యూజువల్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇందాక మనం వేయించేటప్పుడు ఫస్ట్ వేయలే కదా మనం, ఇప్పుడు ఆయిల్లో వేసేయాలి. ఇంగువ, తర్వాత మంచిగా ఇంట్లో నుంచి ఫ్రెష్గా తెంపుకొచ్చిన కరివేపాకు. ఏంటో అట్లా ఫ్రెష్ కరివేపాకు చూస్తే ఒక సాటిస్ఫాక్షన్. సూపర్ సాటిస్ఫాక్షన్ అమ్మా, కొంచెం కూడా కాదు. కొంతమంది కొత్తిమీర ప్రియులు ఉంటారు, ఈ మనమేమో కంది కరివేపాకు. పచ్చడికి మెంతులు వాడాను, కొత్తిమీర కూడా వాడాను నేను. కరివేపాకు అయితే వేసి మంచిగా ఇవి వేసి పోపు చేస్తా. ఇది ఇంకా మంచి కలర్ఫుల్గా. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి ఎట్లా ఎట్లా ఉందో కమెంట్ చేయండి. చాలా ఈజీ మెథడ్ రా, చాలా అంటే చాలా ఈజీ. ఇది చూడండి, ఇంత పచ్చడి అయింది ఒక చిన్న గ్లాస్. చాలా మంది అసలు కంది పచ్చడి అంటే ఎంత టఫ్ అన్నట్టు అనుకుంటారు. ఈ వీడియో చూస్తే చాలా మంది ట్రై చాలా చేస్తారు. మంది ఏం కూరగాయలు లేకపోతే ఇది చేసుకుని తినేస్తారు. అన్నం మొత్తం కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. ఇది చాలా సింపుల్. ఒక్క చిన్న గ్లాసెడ్ కందిపప్పు మంచిగా కడిగి ఒడే పోసుకొని పెట్టుకొని మనం వేయించుకొని దాంట్లో ఈ ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఇంకేం వేసినాం మనం, ఎల్లిపాయ, చింతపండు కొంచెం, అంతే. ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ. వేయించుకొని మంచిగా నానబెట్టాలి. పచ్చడి చేసేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. పొడి చేసుకొని అవన్నీ వేయించి పొడి చేసుకొని దాంట్లో నీళ్లు కలిపి చేసే కన్నా ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే మనం నీళ్లు దాంట్లో పోసి మూత పెట్టేస్తే ఆరోమ అంతా కూడా దాంట్లోనే ఉంటుంది అనమాట. సో ఇట్లా రుబ్బితే మనము కంది పచ్చడి అంటే ఇది ప్రాసెస్, యాక్చువల్ ప్రాపర్ అసలైన ప్రాసెస్ ఇది. మేమైతే ఈ రోజు చేసుకుంటే మాక్సిమం రేపటి వరకు ఫినిష్ చేస్తాం, అంతే. అంతకంటే ఎక్కువ మామైతే అసలు ఇది ఫ్రిడ్జ్లో పెడితే, ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు మా ఆయన అసలు తినరు. నాకు కొంచెం సైనసైటిస్ నాకు కూడా ఉంది, ఎవరికైనా మంచిది కాదని చెప్పేసి ఫ్రెష్గా ఊరుకోవచ్చు కదా అంట. ఎట్లాగో మేము 6 మంది ఉన్నాం కాబట్టి ఆ పచ్చడి ఒక రోజుకి ఒక పూటకే అయిపోతుంది. అదే అనమాట. సైజ్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కట్ చేస్తే మనకి లోపల పాడైంది లేనిది అనేది తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే చామగడ్డలు ఎప్పుడు కూడా ఇట్లా కట్ చేసి ఉడికిచ్చేస్తాను. సో ఫస్ట్ అయితే మనము స్టెప్ చామగడ్డ కూరకి ఫస్ట్ స్టెప్ ఇది ఉడికించుకోవాలి. ఉడికియడం. ఓకే, వాష్ చేసేసిద్దాం ఆల్రెడీ 4 సార్లు. బాగా ఇసుక ఉంటుంది కదా, 4 సార్లు కడిగి మళ్ళీ మంచినీళ్ళల్లో 2 సార్లు కడిగేసి అది. ఎన్ని విజిల్స్ పెడతారైతే? ఒక 4 విజిల్స్ వచ్చేస్తే అయిపోతుంది. అంటే 2 విజిల్స్ కూడా చూసుకోవచ్చు, కుక్కర్ ఎలా ఉడుకుతుంది ఏంటి దాన్ని బట్టి. ఇంకొకటి చామగడ్డ కూడా కొన్ని ఒకటే విజిల్కి ఉడుకుతాయి, ఒక 2 విజిల్స్కి మనం చూసుకుంటే ఉడకకపోతే మళ్ళీ ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది, అంతే. చామగడ్డ కడిగి కట్ చేసి మనం ఉడికించుకోవడానికి పెట్టుకున్నాం కదా, సో అవి ఒక 2-3 విజిల్స్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టి చాలా సింపుల్గా చామగడ్డ కూర తయారు చేసే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, అల్లం ఒక చిన్న 2 ముక్కలు అల్లం, పచ్చి కొబ్బరి. ఎండు కొబ్బరి వేస్తే బాగోదు కూరకి, మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. పచ్చి కొబ్బరి లేకపోతే మళ్ళీ టేస్ట్ ఉండదు. అల్లము, నిమ్మకాయ, ఈ 3 కాంబినేషన్ ఈ కూరకి. ఓకే, అట్లా కారప్పొడి వేస్తే మళ్ళీ చింతపండు పులుసు వేసి ఆ కూర ప్రాసెస్ వేరు మళ్ళీ. అది మా అమ్మ చాలా బాగా వేస్తుంది, అది చింతపండు రసం వేసి. సో ఇది వచ్చేసి మామయ్య చాలా ఫేవరెట్. అవును, మామయ్య చాలా ఫేవరెట్. సో కొత్తిమీర, అంతే, కరివేపాకు. ఇంత చాలా అంటే చాలా ఈజీగా అయిపోయేది, టేస్టీగా ఉంటుంది. అన్నంకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. పొట్టు తీసేసుకొని వచ్చేద్దాం. విజిల్ ఎవరో ఒకరు మెసేజ్ పెట్టినారనమాట, షింక్ దగ్గర పెట్టకండి తినే పదార్థాలని. సో అదొకటి మీకు క్లారిటీ ఇద్దాం అనుకున్నాను, ఎవరైతే మెసేజ్ పెట్టినరో వాళ్ళకి. ఈ షింక్ అనేది మేము కిచెన్లో ఎంగిలి చేతులు కడగం, ఎంగిలి కంచాలు వెయ్యం, ఎంగిలి గ్లాసులు వెయ్యం. కేవలం మనం వంటకు వాడుకోవడానికి, కడుక్కోవడానికి, కూరగాయల వాటికి మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడే మాకు
మంచినీళ్ళది కూడా ఉంది కాబట్టి కొంచెం శుచి శుభ్రత అనేది నాకు అది అందరికైనా అంతే అనుకోండి. ఇక్కడ ఎవ్వరం చేతులు కడగము, కంచాలు కడగము అనమాట. సో అది మెత్తగా ఉడికింది. 3 విజిల్స్ వచ్చినాయమ్మా. 3 విజిల్స్కి సరిపోయింది, మెత్తగా ఉడికింది. కొంచెం చల్లనీళ్ళు పోస్తే ఎంతైనా సరే ఇవి చల్లగా కావడానికి ఒక 10 నిమిషాలైనా పడుతుంది అబ్బా. ఈ 10 నిమిషాల్లో శ్రీత కూర వేసేసుకుందాం అత్తయ్య. శ్రీత టమాటా కూర తినదు, అందుకని దానికి క్యారెట్ కూర చేస్తాను. చాలా పెద్ద రెసిపీ చూపిస్తున్నా ఇప్పుడు నేను అసలు కదా అత్తయ్య. చాలా పెద్దదమ్మా. దానికి అసలు శ్రీహిత కూర వేస్తే ఏదో చిన్నప్పుడు కిచెన్ సెట్లో ఆడుకుంటుండే చూడండి, వంట సామాన్లతో అలా అనిపిస్తుంది. ఒక్కదానికి ఇంతే కూర. అవును, అసలు చేసినట్టు కూడా అనిపించదు నాకు. అదే కదా. అయినా పచ్చడి, గోంగూర పచ్చడి అంటే దానికి చాలా ఇష్టమని గోంగూర పచ్చడి చెప్పగా తర్వాత క్యారెట్ పెరుగు ఎంత తింటుంది అది అంతే. స్కూల్లో అసలు చాలా తక్కువ తింటుంది అది. ఇంట్లోనన్నా కొంచెం మనం పట్టి పెడితే తింటారు, కానీ స్కూల్లో ఏం తింటారు అత్తయ్య మరి. అందుకని ఎక్కువ పట్టించొద్దని అంటారు టీచర్స్ కూడా. వాళ్ళకి స్నాక్స్ అవ్వగానే వెంటనే కొంచెం సేపటికే లంచ్ ఉంటుంది కదా, సో పిల్లలు కూడా వెంటనే తినలేరు పాపం. మనం బ్రేక్ఫాస్ట్ పెడతాము, స్నాక్స్ లంచ్ అంటే ఏం తింటారు. దానికి ఒక 2 క్యారెట్లు తగినవా అంతే. ఏదో తినే ఒక ముద్దన్న ఆమె ఇష్టంగా తినాలి కదా మరి. బెండకాయ, క్యారెట్, ఆమె బాక్స్లోకి ఇవే క్యారెట్, బెండకాయ, ఆలు, క్యాలీఫ్లవర్, బీన్స్ తింటుంది. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇంగ్రీడియంట్స్ చూపించిన కదా, ఇది ఏంటంటే మనము మిక్సీలో బట్టి పెట్టుకుందాం. ఆ చామగడ్డ, చల్లగయ్యి, అల్లం, ఇవి 2 ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. అది ఆన్ చేయను స్విచ్. కొబ్బరి నేను లాస్ట్కి మిక్సీ వేస్తాను, వీటితో పాటు వేయను. పచ్చి కొబ్బరి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలి. అదే. సో ఇది మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి వేద్దాం. ఇది ఈ కప్పులో మిరపకాయలు వేసి ఈ కప్పులో వేసిన, ఈ కప్పుడు కొబ్బరి ఇది ఎక్కువ అవుతుంది కదా తురుము. అది ఇట్లా ఉండాలి, మరీ మెత్తగా ఉండకుండా ఈ కన్సిస్టెన్సీలో కొబ్బరి తురుము పెట్టేసుకోవాలి. బీన్స్కైనా చామగడ్డకైనా అల్లం, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి కాంబినేషన్, నిమ్మకాయ. సో ఇప్పుడు దీని పని పడదాం రండి. చల్లగా అయిపోయినాయి ఇవి. చామగడ్డ ఉడికిన తర్వాత ఇప్పుడు పొట్టు తీసేసుకుందాం. ఇది నువ్వు కూడా నాని, ఇద్దరం కలిసి పొట్టు తీసేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చామగడ్డలు 2 చేసుకున్నాం కదా ముక్కలు, కూరకు మరీ పెద్దగా అయిపోతాయి. సో అందుకని వీటిని ఇట్లా కట్ చేసుకుంటే ఒక్క విజిల్ ఎక్కువైనా కూడా ఇది ముద్ద అయిపోతుంది. చాలా కష్టం, అందుకని జాగ్రత్తగా చూసుకోండి. ఇట్లా ఉడికించుకోవాలి. సో మంచిగా ఈ చామగడ్డ పొట్టంతా తీసుకున్నాక చూడండి, ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇంత పసుపు, దీనికి తర్వాత ఉప్పు. ఇది ఆవకాయ కలిపినట్టు కలుపుతున్నారు. ఆవకాయ ముక్కలేసి అన్నేస్తున్నట్టు. బేసిక్గా నేనైతే ఈ కూర ఎప్పుడు చేయలేదు, ప్రాసెస్ కూడా తెలుసు కానీ నేను ఇట్లా చూడలేదు ఎప్పుడు. ఇది పొట్టు తీసుకున్నాం కదా, తీసుకున్నాక పసుపు వేసి, ఉప్పు వేసి, నిమ్మకాయ పెట్టాలి. ఉప్పు వేస్తేనే నిమ్మకాయ ఉండాలి, చేదెక్కుతుంది అట్లా. చామగడ్డకు నిమ్మకాయ, చింతపండు లేకపోతే అమ్మో దురదలు వస్తాయేమో. అట్లా గిన్నె పడిందారా మగవాళ్ళకి అసలు నిజంగా. ఇందాక శ్రీకాంత్ రారా వీడియో తీద్దురారా అని అంటే విసుక్కున్నాడు. ఫస్ట్ ఈయన వచ్చిండు, ఈయన ఇంతసేపు అదే పచ్చడి ఒకటే ఇచ్చిరా, ఏం చేసి
ఇట్లా వీళ్ళు షాక్ అవుతారు అనమాట. మేము అనుకున్నాం క్షణాలలో కావాలమ్మా వీళ్ళకి పనులు. నేను కారు కడుక్కుంటున్నా పోయి. మరి మేము అనుకున్నాం ఆడవాళ్ళకి ఓపికలు ఎక్కువ, మగవాళ్ళకి ఓపికలు తక్కువ అని డిస్కస్ చేసుకుంటున్నాం మేము. ఇక నాకు నా గురించే చెప్పాలి మీరు ఇక. మొగోళ్ళు అందరినీ కలిపి చెప్తున్నాం ఇన్ జనరల్. మా ఆయనకైతే ఓపిక తక్కువనే, అదైతే చెప్పగలుగుతా. శ్రీకాంత్కి కూడా ఈ మధ్యన ఓపిక తగ్గింది. అబ్బా ఒకప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి కానీ ఈ మధ్యన ఓపిక తగ్గింది. పెళ్ళైంది కదా, కొంచెం బాధ్యతలు ఎక్కువైనాయి, బరువు బాధ్యతలు ఎక్కువయ్యి ఓపికలు తక్కువైనాయి. కొంచెం బరువు కూడా పెరిగినా. ఇంకొకటి వీళ్ళకు కార్లు గీర్లు తూడ్చడంలో మస్తు బలం ఉంటుంది. బాయ్స్ థింగ్స్ లో మాత్రం ఓపికలు బాగా వస్తాయి. ఇది మనం చేయలేం కదా నాన్న. అవి మనకు రావు అందులో. మనం కార్ ఎట్లున్నా సరే ముందే నేను అలేకేతో పెళ్లి కాకముందే కార్తో పెళ్లి చేసుకున్నాను. బండ్లు కార్లతో. అందరు బాయ్స్ కి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఫస్ట్ వైఫ్స్ బండ్లే ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్. మాకు సరదా. సరే ఇక్కడ రండి ఇక. సో ఇది అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ముట్టించేసి ఇక్కడ చేతులు బాగా ముట్టించాలి. ముందుగా స్టవ్ని వెలిగించుకోండి. చామగడ్డ కూర చేయడం రాదు కానీ స్టవ్ వేయడం ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి కదా, జస్ట్ ఒకటి రెండే. ఇదే ఇప్పుడు ఈ వీడియో రూపకంగా నువ్వు కూడా నేర్చేసుకో. యా యాక్చువల్గా నాకు ప్రాసెస్ తెలుసు కానీ ఇట్లా ముక్కల్ని ఇట్లా కలిపి పెట్టుకుంటారు, అది ఒక్కటి తెలియదు. ఓకే, మనము ఇది కొంచెం బంక కదా నాన్న, కలుపుతుంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి అని అట్లా పాలు తీయమ్మా కొంచెం. చాలా ఆలోచిస్తారు అనమాట ఆడోళ్ళు. వంట చేయడం ఈజీ అనుకుంటారు కానీ జనరల్గా ముక్కలు మెత్తగా వద్దంటే మొదలే కలిపి పెట్టుకోవాలి అట్లా. టేస్టీ ఫుడ్ కావాలంటే పేషెన్స్ కావాలి. ఏదో రపరప చేస్తామని అంటే మాత్రం కాదు. అస్సలు కాదు. ఈ చామగడ్డ ఇలాంటివి అసలే కాదు అమ్మా. సరే మనము కందగడ్డతో గారాలు చేయాలి. కందగానే చూపించినట్టున్నావు, చూపించినావు కానీ ఎప్పుడో 4-3 years దాకా. మళ్ళీ చేస్తా. సరే ఆయిల్ వేసుకొని ఒక 4 చెంచాల దాకా ఇట్లా ఒక గంటడు అనుకోండి ఆయిల్. మినప్పప్పు, దీనికి పప్పులు చాలా ఇంపార్టెంట్. కొంచెం శనగపప్పు మినపప్పు ఎక్కువ వేయాలి. పంటి కిందికి వస్తుంటే మా శ్రీకాంత్ లాంగ్వేజ్. జనరల్గా కూడా అత్తయ్య కొంచెం పప్పులు అన్నీ ఎక్కువనే వేస్తారు. ఎక్కువ వేస్తా. ఇది తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇప్పుడేనా వేయాలి. కరివేపాకు కూడా ఒక నిమిషం అది కాగలి. సో ఇప్పుడు అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అని. అది ఉప్పుకమ్మా, ఇంకో కాదు. నాకైతే ఇంకో. అమ్మో ఏంది నెలకి 3 డబ్బాలు ఇంకో ఎట్లా అయిపోతుంది అని అంటే ఇట్లానే అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం పచ్చిమిరపకాయ, ఈ నూనెలో ఇది వేసేయాలి. ఆ తర్వాత చామగడ్డ. ఇట్లా మీరు కూడా ఇట్లా గిన్నె వేసుకున్నప్పుడు అట్లా జారాలి. అట్లా జారితేనే టేస్ట్ బాగుంది. మా అమ్మాయికి అయితే మోస్ట్ ఫేవరెట్ చామగడ్డ పులుసు చేసామనుకోండి, ఒక 4 చామగడ్డలు నాకైతే కూర వేసేవే అని చెప్పేస్తాడు. పులుసు కన్నా కూర ఎక్కువ ఇష్టం. కూర అంటే చపాతీకి ఎక్కువ తింటాడు. మేమందరం ఎక్కువ చామగడ్డ పులుసు చేసేసుకొని తినేస్తాం కానీ కూర మాత్రం తక్కువే, అత్తయ్య వేయాల్సిందే. అది అంతే, చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయ్యే ప్రాసెస్. అంతే 2-3 నిమిషాల్లో కూర అయిపోతుంది. ఏమైనా మనకి కొంచెం కష్టం ఏంటంటే చామగడ్డలు ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకోవడం కొంచెం కష్టం, చాలా ఈజీ. కొబ్బరి లాస్ట్కి వేస్తామన్నారు కదా. లాస్ట్కి కొబ్బరి, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసినాక కొబ్బరి వేయచ్చు. ఈ మూత పెట్టేసుకొని 2 minutes అంతే, జస్ట్ 2 minutes. ఇదో ఇట్లా ముక్కలు విడివిడిగా ఉండాలి. ఉడికించుకున్నది కొంచెం జాగ్రత్తగా ఉడికించుకుంటాం. ఇది లేదంటే కొంచెం ముద్ద అవుతుంది, అంతకుమించి ఏం కాదు. కానీ దాని టేస్ట్ దానికే, ఎక్కడ పోదు. సో ఇప్పుడు లాస్ట్కి మనం స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చి కొబ్బరి తురుమును, తర్వాత కొత్తిమీర. ఆహా, ఇంట్లో కొత్తిమీర ఫ్రెష్గా కమ్మటి వాసన వస్తుంది. అంతే, గుమ్మగుమ్మలాడే చామగడ్డ కూర రెడీ.
ఈజీ అంటే ఏమో అనుకున్నాం కానీ చాలా ఈజీ ఉంది కూర కదా. చాలా అంటే చాలా ఇదిరా. ఎవరైనా ట్రై చేయొచ్చు, కంపల్సరీ ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత బాగుంది చూడ్డానికి. అంటే కంటికి మనకి ఇంపు అయితే కడుపుకి ఇంపు. అంతే. చాలా టెంప్టింగ్ ఉంది. సూపర్. వేడి వేడి. ఈరోజు ఏంటంటే పప్పు చేయలేదన్నమాట. ఈరోజు నో పప్పు డే. అది పప్పు చారు లేకుండా ఓన్లీ పచ్చడి, కూర, పెరుగుతుంది ఈరోజు లంచ్. ఇదండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. నోరూరించే చామగడ్డ కూర, కంది పచ్చడి రెడీ అయిపోయింది. చూసేసారు కదా. సో మీరు కూడా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.